చిన్న ఎక్స్పెరిమెంట్ అండి. అరటికాయలు ఉడకబెడుతున్నాం తొక్కలతో అండి. ఈ పక్కన తొక్కలు తీసి ఉడకబెడతాము. ఉడికిన తర్వాత ఇది ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుందో డిఫరెంట్ చెప్పండి మీరు. ఇదిగో అండి అరటికాయలు ఉడకబెట్టాం. అందులోకి మినపప్పు అండి, ఎల్లుల్లిపాయలు అండి. అసలు వేయకపోయినా పర్వాలేదు, ఎల్లుల్లిపాయలు అండి. కానీ సాయంత్రానికి ఉంచాలని మేము ఈ విధంగా అరటికాయ పోపులు అసలు ఉల్లిపాయ ఎల్లిపాయ వేసుకోరు. కానీ నేను వేస్తున్నాను ఎందుకంటే మేము పొరాటాల్లో తింటాం సాయంత్రానికి ఉంచుకుంటామని. దీనిలో పోపే అందమండి, టేస్ట్ కూడా అండి. ఇగో పాత చింతపండు ఎందుకు వాడుతున్నాను, నల్లది అనుకుంటున్నారు. మంచిది కూడా, ఆరోగ్యానికి వాడతానండి. ఇదిగోండి శనగ, అరటికాయ పిక్కే అనుకుంటున్నారేమో అండి. ఇదిగోండి పక్కనే పాలకూర అండి, పాలేసి. ఆ తర్వాత సాంబార్ ఉందండి, క్యారెట్ వేగుతామండి. అందుకని ఒక్కొక్క రకం ఒక్కో రోజు. ఇదిగోండి 2 పచ్చిమిరకాయ ముక్కలు వేసుకుని, 2 ఉల్లిపాయలు అయితే పెద్ద పెద్దవి కోసానండి. పంటి కింద పడితే బాగుంటాయండి ఉల్లిపాయలు. అందుకని అసలు ఉల్లిపాయలు వేసుకోకూడదు ఇందులో అండి, కానీ మనం చేసుకుంటున్నాం ఈ విధంగా అండి. ఒక తీసి ఉడకబెట్టేవండి, నలుపు వచ్చింది కొంచెం. ఇది ఎలా ఉందో చూద్దామండి. ఇది తెల్లగా ఉంటుందండి, అందుకని తొక్కలతో ఉడకబెట్టకండి. ఇదిగోండి ఈ చిన్న ఎక్స్పెరిమెంట్కి ఒక లైక్ కొట్టండి. సపోర్ట్ గుజ్జు చేసుకుంటున్నాం. పులుపు మన టేస్ట్ అంతా వేసుకోవాలండి. పులుపు తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవాలి. ఆంధ్ర వాళ్ళకి ఎక్కువ తింటారండి, నేను తక్కువ తింటాను, తక్కువ వేసుకున్నాను. తక్కువ అయితే లేదా డ్యూటీ చేసి వాళ్ళు ఇలా ఉడకబెట్టుకుంటే కష్టమైతే నిమ్మరసం చేసుకొని చాలా బాగుంటుందండి. అరటికాయ ఐరన్ ఎక్కువ ఉంటుందండి, తినాలండి. నిమ్మలు పోపు పెట్టుకుని కొంచెంసేపు కోల్మాలు ఇవి కదండి, బయట బర్గర్లు పిజ్జాలు ఇవి కూడా మన పిల్లలకి పెట్టాలండి. ఇదిగోండి పులిహార పోపుల్లో కూడా వేసేసుకోవచ్చండి. ఇది పెద్ద చిత్రం కాదండి, మీకు వచ్చి ఉంటుంది. అయినా మా వీడియో కోసం మేము చూపిస్తామండి, ఏమనుకోకండి. ఉల్లిపాయ పోపు అది వేస్తేనండి, ఉప్పు అది. ఇదిగోండి ఇది వేసుకుని 2 సార్లు ఇలా కలబెట్టుకుంటే డ్యూటీలు చేసే వాళ్ళకి ఎక్కువ నేను చెప్తానండి. ఎమర్జెన్సీలో అంటే ఇలా చేసుకుంటే ఏదైనా టమాటా పచ్చడి ఏదైనా ఉంటే పొడాలండి, వెంటనే పని అయిపోతుంది. పసుపే కదా చిట్టుకుడు అనుకుంటామండి, దీనివల్ల పోయిందండి. నలుపు ఎందుకు వచ్చిందంటే మీకు తెలుసు కదండి, పాత చింతపండు వాడుతున్నానండి. నిరుడు చింతపండు అండి ఇది. మళ్ళీ ఈ సంవత్సరం రాసిన అది వచ్చే సంవత్సరం వాడతానండి. బయట మేము ఇప్పుడు ఈ వంటలు చేసాక అనుభవం అయిన ప్రకారం చూస్తున్నానండి. పులుపుకి చింతపండు నిమ్మకాయ బదులు సిట్రిక్ యాసిడ్ వేసేస్తున్నారండి. అది మంచిది కాదు, అదే నిమ్మప్పు ఏదో అంటారండి, అది మంచిది కాదండి. పొట్టలో పేగులు తినేస్తాయండి. అయినంతవరకు ఇలా పోపెట్టుకు తిని చూడండి మీరు కూడా. బయట ఎల్లో కనిపిస్తుంది కదండి, దాన్ని ఇది అంటారండి. ఫైనల్గా అయిపోయింది. పోపు అయితే పెట్టేసామండి. ఇది ఎందుకు ఇప్పుడు చేసామంటే అర్జెంటుగా అండి, మేము ఒక హోల్సేల్ కొట్టుకెళ్ళాలి. అది ఏంటి మనం తెస్తున్నాము, బదాం మిల్క్ అయ్యి ఎసెన్స్ తెస్తామండి. మేము కూడా చేస్తాము, అందుకని వెళ్తున్నామండి ఇప్పుడు. అందుకని రెడీ అయిపోయి గమ్మున అయిపోయి కూరలు చేసుకున్నామండి.